ఫ్లోర్ మీద తట్టి చేసుకునే రాగి రొట్టెల కన్నా ఇలా సింపుల్గా ఈజీగా రాగి రొట్టెలు అయితే చేసుకోవచ్చండి. చాలా సులువుగా కూడా వచ్చేస్తుంది మనకి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పోషకులున్న సొరకాయ రాగి రొట్టె మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. అలాగే దీనికి అదిరిపోయే కాంబినేషన్ మనం ఇక్కడ చట్నీ అయితే చేసాము. ఇంత రుచికరమైన సొరకాయ రాగి రొట్టెలోకి నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మ్యాన్షన్ మన్పా కిచెన్. ఇవాళ మనం ఎంతో రుచికరమైన రాగి రొట్టె చేసుకుందామండి. అందుకోసం ఇక్కడ నేను 1 కప్ వరకు అయితే రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం రాగి పిండిని ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమి వేసుకోవాలి. అలాగే తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా వేసుకోవాలి. సొరకాయ తురిమి వేయడం వలన రాగి రొట్టెలకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా అంతా వేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు. మీకు క్యాబేజ్ ముక్కలు వద్దనుకుంటే ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాబేజ్ ముక్కలు వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. సొరకాయలోనున్న వాటర్ ఉంటుంది కదండి, తేమ, అదంతా పిండికి పట్టేట్లాగా మనం బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మామూలుగా చేసే మనం రాగి రొట్టెల కన్నా ఈ రొట్టెలు చాలా రుచిగా ఉంటాయండి. అందరూ ఇష్టంగా తింటారు. చాలామంది ఈ రొట్టెలు తినడానికి రాగి రొట్టెలు అంటే అంత ఇష్టపడరు. కాబట్టి మనం ఈ విధంగా ఇలా చేసుకున్నట్టయితే మంచి రుచితో పాటు చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపి పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కాస్త గట్టిగానే తడుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పిండిని 10 నుంచి 10 to 15 మినిట్స్ వరకు నాననివ్వాలండి. అలా నానినప్పుడు పిండి మొత్తం మెత్తగా స్మూత్గా అవుతుంది. మనం వేసినటువన్నిటిని పిండి పీల్చుకొని బాగా టేస్ట్గా తయారవుతుంది. ఇదంతా మనం కలుపుకొని పెట్టుకోవాలి. మీకు పిండి తడిపేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉన్నట్టయితే మనకు రొట్టెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం 10 to 15 మినిట్స్ దీన్ని మూసి పెట్టుకోవాలి. మనం చట్నీ చేసుకుందామండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం కడాయి పెట్టడంలో ఆయిల్ వేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా మీరు తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కాస్త కలర్ మారే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కాస్త ఇలా వేగిపోయాక చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, 1 కప్ పల్లీలు వేసుకోవాలి. అలాగే కొబ్బరి, మీ దగ్గర డ్రై కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని ఫైన్గా చట్నీలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా చట్నీ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము తాలింపు వేసుకోవాలి. ఇందాక తాలింపు వేసి పెట్టుకుందామని ఇందులో కలుపుకోవాలి. తాలింపులో ఏమేమి వేస్తాను అనేది, నేను చట్నీ ఎలా చేశాను అనేది ఇంగ్రీడియంట్స్లో ఇస్తాను చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ అయితే పెడతాను చూడండి. ఇలా అంత వేసి కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం చట్నీ పక్కన పెట్టేసుకొని రాగి రొట్టెలు వేసుకోవాలి.
చూడండి పిండి అయితే బాగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు మనం రొట్టెలాగా వేసుకోవాలి. కరెక్ట్గా అయితే ఇలా అయిపోయింది. మీకు ఏమైనా ఇంకా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. మనం ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒకసారి ఇలా ఆయిల్ అంతా కడాయి కంటేట్లాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కడాయి నాన్ స్టిక్ కడాయి లేకపోతే దోశ పెనం పైన అయినా సరే రాగి రొట్టెలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రాగి పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత అంచులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నాన్ స్టిక్ దానికి మనకు ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. తర్వాత మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల వరకు కుక్ చేసుకొని ఇవ్వాలి. పక్క కాలిన తర్వాత మనం ఇంకో పక్క కూడా కాల్చుకోవాలి. మనం కవర్ మీద పట్టి తట్టే కన్నా ఇలా కనుక వేసుకున్నట్లయితే రాగి రొట్టె చాలా సులువుగా ఈజీగా వస్తాయండి. చూడండి మిగతా రొట్టెలు కూడా మనం ఇలానే కాల్చుకుందాము. చూసారుగా చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం రాగి రొట్టెని అయితే చేసేసుకోవచ్చు. దీనికి అదిరిపోయే కాంబినేషన్ చట్నీ చాలా టేస్ట్గా బాగుంటుందండి. రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి, సొరకాయ రాగి రొట్టెలు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.